పెద్ద నోట్ల రద్దు గ్రేటర్ ఆర్టీసీపై పడింది. రోజుకి 25 లక్షలకు పైగా నష్టం చవిచూస్తోంది ఆర్టీసీ. ప్రయాణికులంతా పాత నోట్లు తెస్తుండటంతో చిల్లర ఇవ్వలేక తలలు పట్టుకుంటున్నారు కండక్టర్లు. 10 రోజులుగా ఆక్యుపెన్సీ 5% తగ్గిపోయిందంటున్నారు అధికారులు. అసలే నష్టాలు నడుస్తున్న ఆర్టీసీకి నోట్ల రద్దు మరిన్ని కష్టాలను తెచ్చింది. కామన్ గానే ఆర్టీసీకి చిల్లర ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నోట్ల రద్దు పెద్ద కష్టమే తెచ్చింది. ఇప్పటికే రోజు నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీకి నోట్ల రద్దుతో రోజుకు మరో 25 లక్షల నష్టం వస్తోంది. ఆర్టీసీలో రద్దయిన నోట్లు చెల్లుతాయని యాజమాన్యం ప్రకటించడంతో ప్రయాణికులంతా 500, 1000 నోట్లు, 2000 నోట్లు తీసుకొస్తున్నారు. టికెట్ కు సరిపడా చిల్లర ఇవ్వకపోవడంతో కొందరు ప్రయాణికులు గొడవకు దిగుతున్నారని చెప్తున్నారు. చేంజ్ ప్రాబ్లం అవుతుంది. బస్సులలో 500 కు ఇచ్చేసి 8 రూపీస్ టికెట్ అడుగుతున్నారు, కానీ కలెక్షన్ ఉండలేదు. బస్సులలో ఆర్టీసీ లాస్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఏటీఎంల దగ్గర ఎక్కువ కనబడుతున్నారు, కానీ బస్సులలో చేంజ్ ప్రాబ్లం అని ఎవరు ఎక్కట్లేదు. బస్సులలో కూడా 1000 రూపీస్ పట్టుకొని వచ్చేసి మాకు ఏమంటే చిల్లర ఏడుకెళ్ళి తెచ్చేయాలి. మేము అదే గొడవ అయిపోయింది. రోజు పొద్దు నుంచి అది ఇబ్బంది అయిపోతుంది. మాకు ఇవ్వలేకపోతున్నాం. చిల్లర చాలా ఇబ్బందిగా ఉంది మాకు చేయాలంటే కూడా. ఎంతమందికి ఇస్తానండి? ఇద్దరికో 3, 4కి ఇచ్చాను. మాకు వచ్చే కలెక్షనే 3000, 3500 లోపల ఉంటుంది. అందులో అందరూ 500 నోట్ చేంజ్ అంటే ఏడుకెళ్ళి అంటే వాంటెడ్లు ఇస్తున్నారు వాళ్ళు కావాల్సుకొని. ఏటీఎంలో నిలబడాలంటే లైన్లో చాలా టైం పడుతుంది. అట్లా అని ఇక్కడ బస్సులలో ఇస్తున్నారు. బస్ ఎక్కేటప్పుడే కొందరు కండక్టర్లు చిల్లర ఉంటేనే ఎక్కండి, లేదంటే వద్దని చెప్తున్నారని ప్రయాణికులు అంటున్నారు. మరికొందరు చిల్లర లేకుంటే దించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు కండక్టర్కి గొడవలు అవుతున్నాయండి. తర్వాత పాసులు మర్చిపోయినా పక్కా చేంజ్ కావాల్సిందే. ఒకవేళ చేంజ్ లేకపోతే వాళ్ళు రానివ్వరు. ఇప్పుడు చూడండి 2000 నోట్ ఎవరు చేంజ్ ఇస్తారు? లేకపోతే దిగిపో అంటున్నారు. లేకపోతే నెక్స్ట్ స్టాప్ వరకు ఆగి ఎక్కాల్సి వస్తుంది. ఫస్ట్ అడగాల్సి వస్తుంది మీ దగ్గర చేంజ్ ఉందా లేదా అని. చాలా ఇబ్బంది అవుతుంది. 500 అని కాదు, 100 ఈచ్ 10 రూపీస్కి ఎలా అంటే 1000 లెక్క కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్టిల్ చేంజ్ ఇచ్చే వరకు ఆగి నెక్స్ట్ స్టాప్లో దిగాల్సి వస్తుంది. చాలా ట్రబుల్ అవుతుంది. పెద్ద నోట్ల రద్దుతో సర్వీసులు రద్దు చేయనప్పటికీ ప్రయాణికులు మాత్రం పెద్దగా రావటం లేదంటున్నారు అధికారులు. పెద్ద నోట్ల ప్రభావంతో గ్రేటర్ పరిధిలో 70% ఓఆర్ ఉంటే ఇప్పుడు 65కు పడిపోయిందని, నోట్ల రద్దు ఆర్టీసీకి నష్టాలను పెంచిందని అంటున్నారు. ఫస్ట్ 4-5 డేస్ బాగా తగ్గింది. 15 నుంచి 16% డ్రాప్ ఉండింది. ఇప్పుడు అది 5% డ్రాప్కి వచ్చింది. జనాలు బస్సుల్లో తక్కువగా ట్రావెల్ చేస్తున్నారు. 2,80,00,000 వచ్చేది మాకు ఇప్పుడు 2,25,00,000 తగ్గి 2,50,00,000 అలా వస్తుంది. సో ఆదాయం మీద, మా ఆర్టీసీ ఆదాయం మీద నోట్ల రద్దు యొక్క ప్రభావం ఉంది. చిల్లర కష్టాలు తీరితేనే ఆర్టీసీ నష్టాలు కొంతలో కొంతైనా తగ్గుతాయంటున్నారు అధికారులు.